Hi, hello everyone. Welcome back to my channel. Today we are diving into the one of the most intensive rewarding areas of nursing, that is critical care unit. ఓకే, సో ఈరోజు మోస్ట్ ఇంటెన్సివ్ రివార్డింగ్ ఏరియా గురించి నర్సింగ్ ఏరియా గురించి తెలుసుకోబోతున్నాము. అదే క్రిటికల్ కేర్ యూనిట్ అనమాట. సో క్రిటికల్ కేర్ యూనిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, విచ్ ఇస్ specialized hospital areas where patients with life-threatening conditions are treated with constant monitoring and advanced medical care. సో క్రిటికల్ కేర్ యూనిట్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని కూడా అంటారు. ఇది ఒక స్పెషలైజ్డ్ ఏరియా అనమాట హాస్పిటల్లో. ఎక్కడైతే పేషెంట్స్ చావు బతుకుల్లో ఉండే పేషెంట్స్ని మనం ఒక స్పెషల్ ఏమంటారు కాన్స్టెంట్ మానిటర్ తోటి అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ తోటి ట్రీట్ చేస్తామన్నమాట. యాజ్ ఎ నర్సింగ్ స్టూడెంట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ క్రిటికల్ కేర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మెషిన్స్ అండ్ మానిటర్స్. ఇట్స్ అబౌట్ ప్రెసిషన్, క్విక్ డెసిషన్ మేకింగ్స్, కంపాషనేట్, రౌండ్ ద క్లాక్ కేర్ ఫర్ సిక్కెస్ట్ పేషెంట్స్. సో యాజ్ ఎ నర్సింగ్ స్టూడెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, క్రిటికల్ కేర్ అని అంటే అది ఓన్లీ మెషిన్స్ మానిటర్స్ తోటి చుట్టూ ఉంటుందని అనుకోకూడదు. అదొక ప్రెసిషన్ ప్లేస్, అంటే ఇంపార్టెంట్ ప్లేస్. ఎక్కడైతే డెసిషన్స్ త్వరగా తీసుకోవాలి, మనకు టైం ఉండదన్నమాట. కంపాషనేట్ కేర్ అంటే చాలా డెలికేట్ కేర్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ రౌండ్ ద క్లాక్ అంటే 24 hours వర్క్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో మనకి తెలియదు అనమాట. అలాంటి కేర్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడున్న సిక్కెస్ట్ అంటే చాలా బలహీనంగా ఉన్న పేషెంట్స్కి. సో in this video we are going to learn what is critical care unit, what is principles, then what the purposes, 7 C's, organization, staffing areas, everything etc. Okay, so ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటిది, క్రిటికల్ కేర్ నర్సింగ్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్స్ ఏంటి, పర్పసెస్ ఏంటి, 7 C's ఆఫ్ ఐసీయూ ఏంటివి, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, ఏరియాస్ ఏ ఏరియాస్ ఉంటాయో వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. Till now we have seen what is critical care unit. Now we will see who is critical care nursing. So he is a nurse who have the who will have a train up with a specialized nursing care to take care of the patients who are suffering with the life threatening ప్రాబ్లమ్స్. ఓకే, సో క్రిటికల్ కేర్ నర్సింగ్ అనేది ఒక స్పెషాలిటీ ట్రైనింగ్ అనమాట నర్సెస్కే. సో ఎవరైతే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతారో వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి, అక్కడ ఉన్న మెషిన్స్ అయినా మానిటర్స్ ఎలా మానిటర్ చేయాలి, క్విక్ డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి, సో ఏవైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తే ఎప్పుడు అలర్ట్గా అవ్వాలి, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయాలో, సో అవన్నీ ట్రైనప్ చేసి పెడతారనమాట. సో దట్ టైప్ ఆఫ్ నర్సింగ్ ఈజ్ కాల్డ్ ద క్రిటికల్ కేర్ నర్సింగ్. Now we will see the 7 C's of critical care. So what are the 7 C's which the nurse has to follow when she is working in the critical care unit? సో ఇప్పుడు 7 C's ఆఫ్ క్రిటికల్ కేర్ గురించి చూద్దాము. ఏవైతే నర్స్ ఫాలో అవ్వాలి ఎప్పుడు తను క్రిటికల్ కేర్ యూనిట్లో వర్క్ చేసేటప్పుడు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద కంపాషన్. కంపాషన్ మీన్స్ the nurse should understand how the patient feel, okay, how the patient is feeling about his disease and its condition. That you have to understand with kindness, respect and empathy. Okay, so you have to see the patient not just as a disease, as a person you have to see. So whenever the patient is asking anything regarding about his condition or anything, you should respond with comfort, patient and helping hands. So with this what will happen means the patient builds the trust and he will reduce the fear, and he will have the positive experience towards the care. So this will be plays very important role in in healing the patient. సో కంపాషన్ అంటే ఏంటిదనంటే నువ్వు పేషెంట్ని ఎలా చూస్తావు, ఎలా ఫీల్ అవుతావు. ఓకే, సో పేషెంట్ని ఒక రోగిలాగా డిజీజ్ కండిషన్ లాగా చూడకూడదు, యాజ్ ఎ పర్సన్గా చూడాలి. ఓకే, సో ఆ ప్లేస్లో మన వాళ్ళు ఉంటే మనం ఎలా కేర్ తీసుకుంటాం ఆ కేర్ చూపించాలి. అదే ఎంపతి అంటే, అదే కీపింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే, ఆ ప్లేస్లో మన వాళ్ళు ఉంటే మనం ఉంటే సో హౌ వీ విల్ ఫీల్, సో ఆ ఫీలింగ్ తోటి నువ్వు కేర్ అనేది ఇవ్వాలి. సో ఇలా కేర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ ట్రస్ట్ అనేది అంటే ఒక నమ్మకం అనేది బిల్ట్ అవుతుంది, వాళ్ళలో ఉన్న భయాలన్నీ తగ్గిపోతాయి, మళ్ళీ వాళ్ళు పాజిటివ్గా
ఎక్స్పీరియన్స్ పొందుతారనమాట ఏదైతే మనం కేర్ ఇస్తామో. అండ్ ఇవన్నీ స్టెప్స్, ఇవన్నీ మనం ఏదైతే కైండ్నెస్, కంఫర్ట్ చూపిస్తామో అవన్నీ హీలింగ్ ప్రాసెస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యాజ్ ఎ సైకాలజీగా. And the second one is the communication. Communication is most important even though the patient is in semi-conscious or unconscious. Okay, even the patient is in coma, you have to speak with the patient. Okay, you have to communicate with the patient whatever you are giving, even though the patient is lying on the bed in a helpless condition also, you have to explain it. Whatever you are doing, whenever you are touching the patient, you are giving the medication, you are giving any injections, anything, you have to communicate with the patient. Just like how, so Mr. So and so, how are you, how you are feeling today, so I'm giving this, that, like that you have to communicate with the patient. That is very important. And the second one ఏంటిదంటే కమ్యూనికేషన్. పేషెంట్ సెమీ కాన్షియస్లో ఉన్నా, అన్కాన్షియస్లో ఉన్నా, కోమా కండిషన్లో ఉన్నా కూడా నువ్వు పేషెంట్తో కమ్యూనికేట్ చెయ్యాలి. ఓకే, పేషెంట్ నీకు జవాబు ఇవ్వకపోవచ్చు, బట్ మన రెస్పాండ్ ఏంటిదంటే మనం తనతో మాట్లాడాలి. ఏదన్నా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, టచ్ చేసినప్పుడు, ఏదైనా నర్సింగ్ కేర్ ఇచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుకుంటూనే పేషెంట్తో కమ్యూనికేట్ చేసుకుంటూ మాట్లాడాలి. అంతేకాని ఆ పేషెంట్ ఇట్లా సెమీ కాన్షియస్లో ఉన్నాడు, ఏముంది మనం ఏం మాట్లాడినాను, కానీ దట్ చిన్న కైండ్ రోల్ కూడా పేషెంట్ కండిషన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. And the next is consideration. You have to consider the patient relatives and colleagues in order to avoid of conflict. What is this means you have to consider each and everything. I have told you now, if the patient is unconscious or semi-conscious, you should not take them for granted. So whatever you have to, means whenever we will do any procedures or anything, you have to, first step is what, you have to explain the procedure to the patient in his own language or in own terms. Okay, so same like that you have to follow here. And relatives also, even though the patient's relatives are not there, you have to explain everything, each and every condition regarding about the patient, whatever the pros and cons they are having in their mind regarding about the patient treatment, that all you have to explain. Otherwise you have to make a mediator between the patient and the doctors and to the relatives. This will also very important. And the colleagues means whatever the care you are giving or anything, you have to communicate to the each shift of the colleagues in order to reduce that conflicts. Okay, see, whatever the treatment is there, means in wards how it is, once the doctor will come in the morning, whatever the treatment they will write, that till the next day he will come, that same treatment will be follows. But in the critical care unit it will be not like that. Say according to the condition of the patient, the treatment will change every time. It can be in hour, it can be minutes, it can be in a shifts, every time it will change. So you should have that communicate and consider. You should consider everyone in this. So like that's the meaning of this consideration. అంటే ఏంటిది, కన్సిడరేషన్ ఆఫ్ పేషెంట్, రిలేటివ్స్, కొలీగ్స్ అని అంటే పేషెంట్ని కన్సిడరేట్ చెయ్యాలి. ఈవెన్ దో కాన్షియస్ ఉన్నా, సెమీ కాన్షియస్ అన్కాన్షియస్లో ఉన్నా కూడా మనం ఏం చెప్పినా వినలే అని అనొద్దు. మనం ఏ ప్రొసీజర్ చేసినా ఫస్ట్ స్టెప్ ఏంటిది, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు ద పేషెంట్. ఒకవేళ తను వినకపోని మన పని మనం కరెక్ట్గా చేయాలి. రిలేటివ్స్ది ఏంటిదని అంటే ఐసీయూస్లో రిలేటివ్స్ని రానివ్వరు కాబట్టి ఏదైనా ప్రోస్ అండ్ కాన్స్ కానీ, పేషెంట్ కండిషన్ గురించి కానీ, అది బ్యాడ్ అయినా కానీ, గుడ్ అయినా కానీ, తను ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ట్రీట్మెంట్ గురించి ఎవ్రీథింగ్ రైట్ ఉంటుంది రిలేటివ్స్కి తెలుసుకోవడానికి. సో అవన్నీ మీరు చెప్పాలి. మీరు చెప్పకపోయినా యూ షుడ్ బి యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయాలి డాక్టర్కి, వీళ్ళకి, అందరికీ. దెన్ వాట్ ఎల్స్, దెన్ కొలీగ్స్ని కూడా కమ్యూనికేట్ అవుతూ ఉండాలి, కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే క్రిటికల్ కేర్ యూనిట్స్లో ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ షిఫ్ట్కి, ఎవ్రీ అవర్కి, ఎవ్రీ మినిట్స్కి కూడా చేంజ్ అవుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. సో ఆ కమ్యూనికేషను, ఆ కన్సిడరేషన్ అనేది ఉండాలి. కాన్ఫ్లిక్ట్స్ లేకుండా సజావుగా, అంటే పేషెంట్ ట్రీట్మెంట్కి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండడానికి ఇవన్నీ కన్సిడర్ చెయ్యాలి. And the next C is, fourth C of the critical care is comfort. You have to protect the patient from suffering. See, here the comfort means what? If the patient is able to speak, he can tell what he is suffering. But if the patient is semi-conscious, unconscious, he can't able to say. But you have to predict what the
what he is having pain. For example, if the patient semi-conscious or unconscious, the patient is unable to move, so there is a chance of getting the bed sores. So that you have to give the comfort position to the patient in order to he should have some that circulation to all parts of the body. So you have to comfort the patient with the pillows, okay, this one, whatever, sandbags, everything, what you should make the patient feel కంఫర్ట్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ కంఫర్ట్ అంటే ఏంటిదంటే పేషెంట్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట, సఫరింగ్ లాగా. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నది ఏంటిదంటే పేషెంట్ ఒకవేళ మాట్లాడేటట్టు ఉంటే తను ఏం పెయిన్ అవుతున్నాడో చెప్తాడు. అదే సెమీ కాన్షియస్ అన్కాన్షియస్ ఉన్న పేషెంట్స్ చెప్పలేరనమాట. సో ఇక్కడ నువ్వు ప్రెడిక్ట్ చేయాలి ఏ పేషెంట్ ఏ సఫర్ అవుతారని. సో మోస్ట్లీ అన్కాన్షియస్ అండ్ సెమీ కాన్షియస్ పేషెంట్స్ బెడ్ సోర్స్ తోటి బాధపడుతుంటారు, అది వాళ్ళు చెప్పలేరు. సో అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలనంటే నువ్వు పిల్లోస్తో కానీ రెగ్యులర్ మోషన్స్లో వాళ్ళకి బ్యాక్ కేర్ ఇచ్చుకుంటూ పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళని కంఫర్ట్ పొజిషన్స్లో పెట్టాలి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. The next fifth C of critical care is carefulness. You have to be careful whenever you are taking care of the patient in order to avoid the injury. See, if the patient is semi-conscious or unconscious, or if the patient's relatives or attendants are not nearby, means it is you should not take for granted for anything. See, for example, today to keep this one cannula, okay, to keep any cannula or this one catheter, whatever you're doing, that you have to do in the one prick or the two pricks. You can't go on pricking and pricking till you get this one placement of that everything. You should do with the careful and in order to avoid the injury and everything. Even though the patient may not explain or complain to you, but you should keep it in that mind that whatever the care you are giving, that you should give that carefully in order to avoid injury to the పేషెంట్. ఓకే, నెక్స్ట్ ఇస్ ద కేర్ఫుల్నెస్ అనమాట. కేర్ఫుల్నెస్ అని అంటే ఏంటిదని అంటే చూడండి, పేషెంట్స్ దగ్గర ఎవరు ఉండరు కదా, తను సెమీ కాన్షియస్లో ఉన్నాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి పేషెంట్స్ని నువ్వు గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఏ నర్సింగ్ కేర్ ప్రొసీజర్స్ ఏవి చూసినా అది చాలా కేర్ఫుల్గా చేయాలి. అదేమంటారు, ఇంజురీ అనేది అవాయిడ్ చేయడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు క్యాన్లో పెడుతున్నారో, లైక్ ఈటీ ట్యూబ్ వేసినప్పుడు, లేక నువ్వు ఏదైనా ఫీడ్ ఇచ్చినప్పుడు, క్యాథెటర్ వేసేటప్పుడు అన్నీ కూడా బై కేర్ఫుల్గా చేయాలి. సో దట్ అది ఆ ప్లేస్లో ఎవరైనా మన వాళ్ళు ఉంటే, మనం ఉంటే ఎంత పెయిన్ఫుల్ అవుతుంది. సో పెయిన్ కాకుండా మనం ఎలా ఇస్తామో అలానే చేయాలి. ఎవ్వరు చూడట్లేరు కదా అని చాలాసార్లు ప్రిక్ చేయడం అలాంటిది ఏది చేయకూడదు అనమాట. దట్ కేర్ యూ హ్యావ్ టు అలాంటి కేర్ తీసుకోవాలన్నమాట పేషెంట్స్కి. అండ్ ద నెక్స్ట్ ఇస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ వాట్, ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ కేర్. యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద patient, because mostly here all the patients whoever in the ICU, they are all like fighting with the life threatening problems. So they won't explain you, they won't tell the problems to you what they are feeling. So because of that you have to have the careful observation, and observation should be there. Whatever the treatment you are giving, how the patient is responding to that observation skills you should have. Okay, so that should be very continue. No, should not think that every hourly only have to take, every second hourly. No, every time you have to check it out. Okay, round the clock. సో కన్సిస్టెన్సీ, దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటిదంటే అబ్జర్వేషన్ కేర్ అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు. సో మెయిన్లీ వాళ్ళు అన్కాన్షియస్ సెమీ కాన్షియస్లో ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా. సో మనకు అబ్జర్వేషన్ అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట. ఏదైతే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ వైటల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు బ్యాడ్గా అంటే ఇంప్రూవ్ అవుతున్నారా లేక బ్యాడ్ కండిషన్స్లో వెళ్తున్నారా అనేది అబ్జర్వేషన్ ఉండాలి. అది ఓన్లీ ఎవ్రీ 1 hourly 2 second hourly అనేది ఉండదు. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో 17C. అండ్ ద నెక్స్ట్ ఈస్ ద లాస్ట్ 7C of the critical care is closure about what, ethics and withdrawal of the treatment. See, whoever అంటే
whoever admitted in the intensive care unit, we can't tell that all the patients will cure and go. Okay, so some patients will be little bit cure and they will shift to the medical wards or wards like that. Some patients will end up their life. So whatever you are doing, that should do with the ethics, okay, with the proper documentations, making the patient comfort. If the patient is shifting to the medical care, like in that you have to explain each and everything, what all the treatment they have gone, everything documentation should be properly. So continuation of the treatment, what it is, everything you have to tell. You should not leave in the middle. That's the meaning of the closure. సో క్లోజర్ అంటే ఏంటిదని అంటే రిగార్డింగ్ ఎథిక్స్ అండ్ ట్రీట్మెంట్ విత్డ్రావల్ అనమాట. సో ఎవరైతే పేషెంట్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో అడ్మిట్ అవుతారో వాళ్ళందరూ ప్రాపర్ అంటే నయమై వెళ్తారని చెప్పడానికి ఉండదు. కొంతమంది నయమై మెడికల్ వార్డ్స్లోకి లేక వార్డ్లోకి షిఫ్ట్ అవుతారు, కొంతమంది అక్కడే లైఫ్ని ఎండప్ చేసుకుంటారు. సో ఏ కండిషన్ అయినా కూడా నీ వర్క్ అనేది మొత్తం చేయాలన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ పేషెంట్ మెడికల్ వార్డ్కి షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, సో డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉండాలి. మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చింది లేక ఇన్వెస్టిగేషన్స్ చేసింది, డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి, అవన్నీ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఎక్స్ప్లెనేషన్, హ్యాండింగ్ ఓవర్ అనేది ప్రాపర్గా ఉండాలి. విత్డ్రావల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అన్నప్పుడు కూడా ఒక పేషెంట్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అది అన్నప్పుడు కూడా వాటిని కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్స్తో, ప్రాపర్ ఎథిక్స్ తోటి ఫాలో అవ్వాలి. అంతేకాని వెళ్ళిపోతున్నారు కదా అన్నట్టుగా ఎలా పడితే అలా మనం పేషెంట్ని క్లోజర్ అంటే ఏదైనా ఎండ్ అనేది ప్రాపర్ ఎండింగ్ ఉండాలి, కానీ సగం సగం ఎండింగ్ టైప్లో చేయొద్దు. సో దీస్ ఆర్ ద 7 C's ఆఫ్ ద critical care of intensive care units. So here I already explained about what is critical care nurse. Critical care nurse or nursing. So it is she is a licensed professional nurse who is responsible to take care of the patients who are admitted in the critical care nursing. So here they have given the definition. Idi definition anamata. Critical care nurse ante entidi. I have already explained about the critical care unit also. So here it is the definition of the critical care unit. So it is a specialized designed unit where all the skilled persons will be present to provide effective and safe care for the patient with life threatening problems. Okay na, ఇది critical care unit definition. ఆల్రెడీ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యూనిట్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ తోటి పేషెంట్స్ని మనం స్కిల్డ్ పర్సన్స్ ఎలా ట్రీట్ చేస్తారు అనేదే దీని అర్థం. నౌ వీ విల్ సీ ద లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం. సో దేర్ ఆర్ 3 levels విల్ బి దేర్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అకార్డింగ్ టు ద hospital setup. Is it a primary, secondary or tertiary hospital? Okay, levels of ICU అనేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద హాస్పిటల్ అనమాట. హాస్పిటల్ అనేది ప్రైమరీయా, సెకండరీయా, టెరిషరీ హాస్పిటలా, డిపెండ్స్ అపాన్ దట్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. The first one is the first level of intensive care unit. So this will be set up in the primary hospitals where you can take care of the patient for only for 24 hours. Okay, so little bit like if the patient is having mild attacks, mild cardio attacks, or they will have a respiratory problems or anything, in order to have the for 24 hours observation, that type of levels is called the first level. Here they will give the treatment like only resuscitation, short term mechanical ventilation, and this will be mostly, if it is very high, they will shift or transfer to the secondary level. So first level intensive care unit ante entidanante simple invasive anamata, like procedures cheyadam, like sudden heart attacks రావడం, లేక SOB ఉంటాయి. ఎవరికైతే పేషెంట్స్ని 24 hours అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి అని ఉంటాయి కదా, అలాంటి పేషెంట్స్ని మనము లెవెల్ 1 ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో పెడతాం. ఇలాంటివి చిన్న చిన్న హాస్పిటల్స్లో చూస్తాం. ఏదైనా చిన్న ఆపరేషన్స్ అయినా, లేక డెలివరీస్ అయినా, సర్జరీ అయినా, బ్లడ్ లాస్ అయితే ఒక 24 hours అబ్జర్వేషన్ కోసం అని పెడతాం కదా చిన్న చిన్న ఐసీయూస్ని. దాన్ని ఫస్ట్ లెవెల్ ఐసీయూ అని అంటారు. And the next is the second level intensive care unit anamata. Second level intensive care unit, this will be located in the general hospitals, okay, where the patient will stay for the long time, like one or 2 weeks. Okay, here high standard of some protocols will be followed, and where the patient will have 1 or 2 systems are involved. Okay, multi-system life supports will be involved. So that kind of
level is called the second level. Second level ICU అని అంటే ఇది జనరల్ హాస్పిటల్స్లో లైక్ ఏమంటారు సెకండరీ హాస్పిటల్స్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం బెటర్ స్టాండర్డ్వి కొన్ని ఫాలో అవుతారు కంపేరింగ్ విత్ ద ఫస్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ 1 or 2 సిస్టమ్స్ ఫెయిల్ అయ్యి పేషెంట్ సఫర్ అయ్యే వాళ్ళని ఇక్కడ పెడతారు. And third level of intensive care unit is like tertiary hospitals or tertiary referral units where education, academic purpose or research purpose will be demonstrated. Here the patients will stay for the months and they will have a complex multi-system failures. Okay, so very severe life-threatening conditions, whoever the patient is suffering, that patients will be treated in the థర్డ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఓకే, థర్డ్ లెవెల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే టెరిషరీ యూనిట్స్ అనమాట, రిఫరల్ యూనిట్స్ లైక్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్పస్ తోటి లింకప్ అయ్యే హాస్పిటల్స్లో థర్డ్ లెవెల్ ఐసీయూస్ ఉంటాయి. ఇక్కడ మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ సపోర్ట్ తోటి సఫర్ అయ్యే పేషెంట్స్ని ఇక్కడ ట్రీట్ చేస్తారు. ఈ పేషెంట్స్ ప్రొలాంగ్ టైం అంటే ఒక 1 month 2 months వరకు కూడా ఇక్కడ ఉండి, అంటే ఇప్పుడు తెలియదు అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. సో దట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ICU is called the third level of intensive care unit. So నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. ఐఎమ్ స్టాపింగ్ ద video here only. It will be going to be lengthy. It is a part 1 and we will continue in the next video as a part 2. In that we will learn about the purposes, objectives and organization etc. everything. Okay, continuation of this క్రిటికల్ కేర్ యూనిట్. సో నేను ఇక్కడికే వీడియో స్టాప్ చేస్తున్నాను. వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఇంకా మిగతా దాంట్లో దిస్ విల్ బి అంటే ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో వి విల్ లెర్న్ పర్పసెస్, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, స్టాఫ్, ఆర్గనైజేషన్స్ అవన్నీ మనము నేర్చుకుందాం. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ టిల్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ క్రిటికల్ కేర్ యూనిట్, వాట్ ఈస్ క్రిటికల్ కేర్ నర్సింగ్, then principles 7 C's of critical care and levels of intensive care unit. Okay, if you like my video, please like, share and subscribe my channel. And if you want explanation in any topic, suggest me in the comment section. I will get the video on that. So ఈ రోజు మనం ఈ వీడియోలో క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటి, క్రిటికల్ కేర్ నర్సింగ్ అంటే ఏంటిది, 7 C's ఆఫ్ క్రిటికల్ కేర్ అంటే ఏంటిది, లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏంటిదని తెలుసుకున్నాం. ఓకేనా, సో నేను వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐ విల్ గెట్ ద వీడియో ఆన్ దట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.